మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పైసా కూడబెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కష్టం ఇంకొక సంవత్సరము 2 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. తప్పకుండా తర్వాత ఎన్నికయ్యే ఎంపీటీసీలకు సర్పంచ్లకు ఇంకా మెరుగుగా పనిచేసే అవకాశం కూడా రావచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఈరోజు ఒక గొప్ప రోజు. మీరు ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. కానీ ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే వ్యవసాయ రంగంలో ఈరోజు ఒక గొప్ప రోజు, సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీ, రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్ లో చేసిన ప్రకటన, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన 600 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఈ రోజు 1,00,000 రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ కూడా రుణమాఫీ సాయంకాలం 4 గంటల లోపల చేయబోతున్నారు. దాదాపు 7,000 కోట్ల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్ లోకి నేరుగా జమ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, అన్ని రైతు వేదికల దగ్గర బ్రహ్మాండంగా రైతులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సంబరాలు చేసుకున్న రోజు ఈ రోజు. ఒక ముఖ్యమైన రోజు. ఈ ముఖ్యమైన రోజు మీరు కూడా పదవీ విరమణ చేయడం గుర్తుండిపోయే రోజు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఒక మాట చెప్పారు. తెలంగాణ గుజరాత్ మోడల్ అని నరేంద్ర మోడీ గారు ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు. గుజరాత్ లో జరిగిన అభివృద్ధి లేదు, గుజరాత్ లో చేసిన సంక్షేమం లేదు. ఇక్కడి నుంచి మనము తెలంగాణ మోడల్ గురించి మాట్లాడాలి, తెలంగాణ మోడల్ ను దేశానికి పరిచయం చేయాలని చెప్పి కూడా వాళ్ళొక మాట చెప్పారు. వాస్తవంగా ఆగస్టు లోపల ఈ రోజు రైతుల అకౌంట్ లోకి జమ అవుతున్న 7,000 కోట్లకు అదనంగా ఇంకా 1,50,000 పంట రుణాల వరకు ఉన్న వాళ్ళకి ఆగస్టు ఈ నెల చివరి వరకు 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకు ఆగస్టు చివరి వరకు మొత్తంగా 3 దశలలో 69 లక్షల మంది రైతుల అకౌంట్లలోకి 31,000 కోట్ల రూపాయలను జమ చేయబోతున్నారంటే ఇది ఆశామాష మాట కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒకవైపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులను కలిగి ఉన్న ఈ రాష్ట్రం 31,000 కోట్ల రుణాలను మాఫీ చేయడం సామాన్యమైన మాట కాదు. ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం, సాహసోపేతమైన రైతు సంక్షేమ కార్యక్రమం చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రతిపక్ష పార్టీలు చాలా మాట్లాడుతుంటాయి. చేయలేని వాడు, చేత కానివాడు, చేయలేని వాడు అనేక మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాటలు తప్పైతే వాటినేమి కాదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ని కష్టాలలో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా మనందరం కూడా గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాలని చెప్పి నేను మీ అందరూ కూడా కోరుతున్నాను. రైతులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చేయవలసిన అవసరం ఉన్నది, ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. నేను కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కోరుతున్నాను. ఈ సంబరాలలో మీరందరూ కూడా పాల్గొనాలి, రైతులతో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఈ రోజు సాయంకాలం 4 గంటలకు ముఖ్యమంత్రి గారు నేరుగా రైతులతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ చేయబోతున్నారు. మన చిలుకూరు మండలంలో లింగంపల్లికి రైతు వేదికను ఎంపిక చేసుకొని లింగంపల్లి గ్రామం నుండి నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి సీఎం గారు మాట్లాడబోతున్నారు. మీరందరూ కూడా ఆ వీడియో కాన్ఫరెన్సింగ్ లో పార్టిసిపేట్ కావాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి అత్యంత చేయకూడదు. ఈ సమావేశం అయిన తర్వాత మీరందరూ కూడా లింగంపల్లికి వెళ్ళండి. లింగంపల్లిలో జరిగే కార్యక్రమంలో కూడా ఉత్సాహంగా మీరందరూ పాల్గొనాలని
చెప్పి నేను నిన్నకి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను లింగాలగంపూర్ వెళ్తున్నాను, అక్కడ నుంచి నేరుగా రఘునాథ్పల్లికి వెళ్లే కార్యక్రమం ఉన్నది. ఇందులో కూడా నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి మీరు లింగంపల్లికి వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.